ఈరోజు చర్చకు స్వాగతం. మన దగ్గర బుద్ధవచనం యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చిన ఒక ప్రసంగముంది. ఇందులో బౌద్ధమతంలో చెప్పే 5 ముఖ్యమైన నియమాలలో ఒకటైన 4వ దాని గురించి అబద్ధాలు చెప్పకుండా ఉండటం గురించి లోతుగా చర్చిద్దాం. నమస్కారం. ఇది మన రోజూ వినే మాటే అయినా దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ముసావాదా వేరమణి సిక్ఖాపదం సమాధియామి అంటారు. అంటే నేను అసత్యాలు పలకకుండా ఉంటానని శిక్షణ తీసుకుంటున్నాను అని అర్థం. సరిగ్గా అక్కడే నాకు మొదటి ప్రశ్న వస్తుంది. అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయడం వేరు, అబద్ధం చెప్పకుండా ఉండే శిక్షణ తీసుకుంటాననడం వేరు కదా. అంటే ఇది కేవలం ఒక రూల్ పాటించడం కాదా, ఒక ప్రాక్టీస్ లాంటిదా? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇది ఒక రూల్ కంటే కూడా ఒక స్కిల్ లాంటిది, ఒక అలవాటు. అందుకే దాన్ని శిక్షాపదం అన్నారు. కేవలం అబద్ధం చెప్పకుండా నోరు మూసుకోవడం కాదు, మన మాటల్ని ఎలా తెలివిగా, నిజాయితీగా, ఇంకా చెప్పాలంటే కరుణతో వాడాలో నేర్చుకోవడం అన్నమాట. ఈ ప్రసంగం ప్రకారం ఇది మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే ఒక ప్రాసెస్. ఓకే, అయితే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా అసలు అబద్ధమంటే ఏంటి? ఈ ఆధారం ప్రకారం కేవలం నిజం కానిది చెప్పడమేనా? దానికంటే కొంచెం ఎక్కువ. చూసింది చూడలేదని, విన్నది వినలేదని, అనుభవించింది అనుభవించలేదని, తెలిసింది తెలియదని, ఇలా మన ఇంద్రియాలకు తెలిసిన దాన్ని కావాలని మార్చి చెప్పడం. ఇక్కడ ముఖ్యమైన పదం కావాలని. ఉద్దేశం. అవును. ఎదుటివాళ్లను తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం ఉంటేనే అది అసత్యం కిందికొస్తుంది. సరదాకి కూడా అబద్ధం చెప్పడం మంచిది కాదని ఈ బోధన సారాంశం. ఇక్కడే ఈ ప్రసంగంలో ఒక చాలా పవర్ఫుల్ కథ చెప్పారు. బుద్ధుడు తన సొంత కొడుకైన రాహులుడికి ఈ విషయం ఎంత సీరియస్సో చెప్పడానికి వాడిన పద్ధతి నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అది వింటుంటే ఇదస్సలు మామూలు విషయం కాదనిపిస్తుంది. నిజమే. ఆ కథ ఈ బోధన యొక్క ఆత్మలాంటిది. తన ఒక్కగానొక్క కొడుకుకు చెప్పేటప్పుడు బుద్ధుడు ఎంత తీవ్రంగా ఉన్నాడో చూస్తే ఈ విషయంపై ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. ఆ కథ శ్రావస్తిలోని జేతవనంలో జరిగింది. కథ ప్రకారం ఒకరోజు రాహులుడు బుద్ధుణ్ణి దగ్గరకు వస్తాడు. బుద్ధుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని రమ్మని అడుగుతాడు. రాహులుడు తెచ్చాక బుద్ధుడు ఆ నీటితో కాళ్లు కడుక్కుంటాడు. అవును. ఆ తర్వాత అసలు పాఠం మొదలవుతుంది. బుద్ధుడు ఆ గిన్నెలో మిగిలిపోయిన కొద్దిపాటి నీటిని రాహులుడికి చూపిస్తూ, రాహులా, ఈ గిన్నెలో ఎంత కొంచెమే నీళ్లు మిగిలాయో చూశావా అని అడుగుతాడు. రాహులుడు చూశాను అంటాడు. అప్పుడు బుద్ధుడన్న మాట అబ్బా, చాలా పదునైనది. ఎవరైతే సిగ్గులేకుండా తెలిసి తెలిసి అబద్ధం చెబుతాడో ఆ సన్యాసిలో ఇంతే కొంచెం మంచితనం అంటే శ్రామణ్యం మిగిలి ఉంటుంది అనంటాడు. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎంత శక్తివంతమైన పోలిక అది. మనం చెప్పే ఒక్క అబద్ధం మనలోని మంచితనాన్ని దాదాపుగా ఖాళీ చేసేస్తుందని అర్థం. నిజం చెప్పాలంటే నేను ఈ కథ మొదటిసారి విన్నప్పుడు కాస్త షాకయ్యాను. బుద్ధుడు తన కొడుకుతో ఇంత కఠినంగా ఉంటాడా అని. కాని అప్పుడే అర్థమైంది, ఆయన ప్రేమ తన కొడుకు మీదే కాదు, సత్యం మీద కూడా అంతే బలంగా ఉంది. కథ అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత బుద్ధుడు ఆ కొద్దిపాటి నీటిని కూడా పారబోసి ఖాళీ గిన్నెని చూపిస్తూ, అవును, చూశావా రాహులా, తెలిసి అబద్ధం చెప్పేవాడు తనలోని మంచితనాన్ని, తన శ్రామణీయాన్ని ఇలాగే పూర్తిగా పారబోసుకుంటాడు అంటాడు. అంటే ఒక అబద్ధంతో మనలోని క్యారెక్టర్ మొత్తం పోతుందనే హెచ్చరిక. కరెక్ట్. ఇంకా ఉంది. తర్వాత ఆ గిన్నెను బోర్లించి అంటే తలక్రిందులుగా పెట్టి అబద్ధం చెప్పే సన్యాసి జీవితం కూడా ఇలాగే తలక్రిందులవుతుంది అని హెచ్చరిస్తాడు. ఇక చివరిగా ఆ గిన్నెను మళ్లీ తిప్పి చూపిస్తూ అది ఎంత ఖాళీగా శూన్యంగా ఉందో చూపిస్తాడు. అబద్ధాలు చెప్పేవాడి జీవితం కూడా ఇంతే శూన్యంగా నిస్సారంగా ఉంటుంది అని ముగిస్తాడు. ఆ గిన్నెతో చేసిన 4 పనులు, నీళ్లు తగ్గడం, పూర్తిగా పోవడం, తలక్రిందులవడం, శూన్యంగా మారడం, ఇవి అబద్ధం మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పే 4 దశలన్నమాట. మనం అబద్ధం చెప్పినప్పుడు ఎదుటివారిని మోసం చేస్తున్నామని అనుకుంటాం. కాని ఈ బోధన ప్రకారం మనం మొదట మోసం చేసుకునేది మనల్నే. మన వ్యక్తిత్వాన్ని మనమే ఖాళీ చేసుకుంటున్నాం. ఈ కథ విన్నాక నిజంగా అబద్ధం చెప్పాలంటే భయమేస్తుంది. మనల్ని మనం అంతగా పాడు చేసుకుంటామా అనిపిస్తోంది. అంటే కనీసం ఆ నష్టానికి భయపడి అయినా నిజం చెప్పాలి. బహుశా నిజం చెప్పడంలో ఇది మొదటి మెట్టేమో. ఈ ప్రసంగంలో చెప్పినట్టు నిజం చెప్పడంలో కూడా ఇలాంటి స్థాయిలున్నాయా? సరిగ్గా పాయింట్కొచ్చారు. ఈ ఆధారం వాచిక సదాచరణం
అంటే మాటల ద్వారా మంచి నడతలో 3 స్థాయిల గురించి ప్రస్తావించింది. మీరు చెప్పింది మొదటి స్థాయి, పాపభీతితో, అంటే చెడు కర్మఫలానికి భయపడి అబద్ధాలు చెప్పకుండా ఉండటం. ఇది మంచి ప్రారంభమే. భయంతో మొదలుపెట్టడం ఓకే. మరి రెండవ స్థాయి ఏంటి? రెండోది, ఇతరులు తనను మెచ్చుకోవాలని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నిజం మాట్లాడటం. అతను చాలా నిజాయితీపరుడు అనిపించుకోవాలని. ఇది కూడా మంచిదే, కాని దీని వెనుక ఉన్న ప్రేరణ బయటినుంచొస్తోంది. పేరు కోసమో, గౌరవం కోసమో. మొదటిది భయంతో, రెండోది పేరు కోసం. రెండూ కాస్త సెల్ఫిష్గానే అనిపిస్తున్నాయి. మరి వీటికతీతంగా నిజం పలకడం సాధ్యమేనా? అసలు ప్రేరణ ఏముంటుంది? అది మూడవ ఉత్తమమైన స్థాయి. ఎలాంటి భయం, ఎలాంటి ప్రశంసల ఆశ లేకుండా కేవలం మనస్సును శుభ్రంగా, నిర్మలంగా ఉంచుకోవాలనే ఏకైక లక్ష్యంతో సత్యాన్ని ఒక గుణంగా, ఒక అలవాటుగా మార్చుకోవడం. అది లోపల్నుంచి వస్తుంది. నిజం చెప్పడం నా స్వభావం అనే స్థితికి చేరుకోవడం. అక్కడ నిజం చెప్పడానికి ప్రత్యేకంగా ప్రయత్నించక్కర్లేదు, అది సహజంగా వచ్చేస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కాని ఇక్కడో చిక్కు ప్రశ్న ఉంది. అబద్ధం చెప్పొద్దు సరే, మరి నిజం మాటేమిటి? ప్రతి నిజం చెప్పేయొచ్చా? కొన్నిసార్లు నిజం కత్తికన్నా పదునుగా ఉంటుంది కదా. ఉదాహరణకి, మీ స్నేహితురాలు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బట్టలు ఆమెకి అస్సలు బాగోలేవు. ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్పాలి? అస్సలు బాగోలేదని ముఖం మీదే చెప్పాలా? అద్భుతమైన ప్రశ్న. ఇది చాలామందికొచ్చే సందేహమే. కేవలం నలుపు తెలుపుల్లో చూడలేని విషయమిది. దీనికి సమాధానం అంగుత్తర నికాయలోని సుభాషిత సూత్రంలో ఉంది. బుద్ధుడు మాటలను 5 రకాలుగా వర్గీకరించాడు. మనం మాట్లాడే ముందు ఈ ఫిల్టర్స్ వాడాలన్నమాట. 5 ఫిల్టర్స్? అవేంటో కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా. మొదటి రకం మాట, అది నిజమై ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, మరియు వినడానికి ప్రియంగా కూడా ఉండాలి. ఇది బెస్ట్ కేస్ సినారియో. ఉదాహరణకు, ఒకరి మంచి పనిని మెచ్చుకోవడం. అది నిజం, వాళ్లకు ప్రోత్సాహాన్నిస్తుంది, వినడానికి కూడా బావుంటుంది. ఇలాంటివి సరైన సమయంలో తప్పకుండా మాట్లాడాలి. ఓకే, ఇది ఈజీ. సత్యం, ప్రయోజనం, ప్రియం. మరి రెండవది మాట నిజమైంది, ప్రయోజనకరమైనది, కాని వినడానికి అప్రియమైనది. అంటే కొంచెం కఠినంగా ఉంటుంది. మీరడిగిన ఉదాహరణ దీనికిందుకు రావచ్చు. లేదా ఒక డాక్టర్ పేషెంట్కి చెప్పే చేదు నిజంలాంటిది. ఇలాంటివి కూడా చెప్పాలి, కాని ఎప్పుడు? సరైన సమయం చూసి, ఎదుటి వ్యక్తి వినగలిగే మానసిక స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ల మంచి కోసమే చెబుతున్నామనే కరుణతో చెప్పాలి. అంటే కేవలం నిజం చెప్పడమే కాదు, దాన్ని ఎలా, ఎప్పుడు చెబుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకవైపు అబద్ధం అస్సలు చెప్పొద్దు అంటున్నారు, మరోవైపు ప్రయోజనం లేని నిజం కూడా చెప్పొద్దు అంటున్నారు. అంటే కొన్నిసార్లు నిజం చెప్పకుండా మౌనంగా ఉండటమే బెటరా? ఖచ్చితంగా. అందుకే మిగిలిన 3 రకాల మాటలు మాట్లాడకూడనివిగా చెప్పారు. మూడవది నిజమే, కాని దానివల్ల ప్రయోజనం లేదు, పైగా వినడానికి కఠినంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒకరి శారీరక లోపాన్ని ఎత్తిచూపడం. అది నిజమే కావచ్చు, కాని దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు, వాళ్లను బాధపెట్టడం తప్ప. ఇలాంటివి మాట్లాడకూడదు. నాలుగవది నిజమే, ప్రయోజనం లేదు, కాని వినడానికి ప్రియంగా ఉంటుంది. ఇది మనం చాలాసార్లు చేస్తాం. అనవసరమైన పొగడ్తలు, కబుర్లు, టైంపాస్ చేసే మాటలు. అవి వినడానికి బాగానే ఉన్నా వాటివల్ల ఎవరి జీవితానికి ఏ మేలు జరగదు. అవును. ఇక 5వది, చివరిది, అసత్యమైనది. అది ప్రయోజనకరంగా అనిపించినా, ప్రియంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే, అబద్ధం పునాదనే దెబ్బతీస్తుంది కాబట్టి దాన్ని ఎప్పుడూ చెప్పకూడదు. సో, మీరడిగిన ప్రశ్నకొస్తే, మీ స్నేహితురాలికి ఆ బట్టలు బాగోలేకపోతే అసలు బాగోలేదు అని కఠినంగా చెప్పడం 3వ రకం కిందకొస్తుంది. దానివల్ల ప్రయోజనం లేదు, బాధ తప్ప. అలాగని చాలా బాగుంది అని అబద్ధం చెప్పడం 5వ రకం. రెండూ తప్పే. మరి సరైన మార్గమేంటి? బహుశా 2వ రకం మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ రంగు కంటే నీకు పలానా రంగు ఇంకా బాగా నప్పుతుందని చెప్పొచ్చు. లేదా ఈ డ్రెస్ కంటే నువ్వు మొన్న వేసుకున్న డ్రెస్ నీ మీద ఇంకా బాగుంది అని చెప్పొచ్చు. ఇది నిజం, ప్రయోజనకరం మరియు చెప్పే విధానాన్ని బట్టి దాన్ని కఠినంగా కాకుండా స్నేహపూర్వకంగా చెప్పవచ్చు. ఇది కేవలం నైతిక నియమం కాదు, ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్. ఇప్పుడు నాకు స్పష్టత వచ్చింది. అంటే సత్యం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, అది కలిగించే ప్రయోజనం, దాని చెప్పే సమయం, పద్ధతి అన్నీ ముఖ్యమే. మనం రాహులుడి కథలో అబద్ధం వల్ల కలిగే ఆధ్యాత్మిక నష్టాన్ని చూశాం. మరి మామూలు జీవితంలో, మన సమాజంలో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది?
ఈ ప్రసంగంలో చెప్పినట్టు మామూలు జీవితంలో కూడా దీని ఎఫెక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. అబద్ధాలు చెప్పే వ్యక్తి సమాజంలో, స్నేహితుల మధ్య, చివరికి ఇంట్లో కూడా నమ్మకాన్ని కోల్పోతాడు. వాళ్ల మాటలకు విలువ ఉండదు. ఒకే ఒక్క అబద్ధం సోషల్ మీడియాలో మన ప్రొఫైల్కి పడిన ఒక మకిలి లాంటిది. దాన్ని తొడవడం చాలా కష్టం. ఇది నిజం. ఒకసారి ఈమె అబద్ధాలు చెబుతుంది అని ముద్ర పడితే ఆ తరువాత వాళ్లు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించటం దాదాపు అసాధ్యం. అవును, నమ్మకాన్ని నిర్మించడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ దాన్ని పడగొట్టడానికి ఒక్క అబద్ధపు మాట చాలు. ఈ శీలం పాటించడమంటే మన నైతిక పునాదిని బలంగా ఉంచుకోవడం. ఇది మన వ్యక్తిగత సంబంధాలలోనే కాదు, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతిచోటా మనల్ని నిలబెట్టేది నమ్మకమే. సత్యం మాట్లాడే వ్యక్తికి సమాజంలో గౌరవం ఉంటుంది. వారి మాటకు బలం ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాటలు కేవలం శబ్దాలు కాదు, అవి మన క్యారెక్టర్కి సర్టిఫికెట్టు లాంటివి అన్నమాట. ఖచ్చితంగా మన మాటలే మన గుర్తింపు నిర్మిస్తాయి. అసత్యమనేది తాత్కాలికంగా ఒక కష్టం నుంచి గట్టెక్కిస్తుందేమో కానీ దీర్ఘకాలంలో మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్టవుతుంది. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? బుద్ధుడి బోధన ప్రకారం అబద్ధం చెప్పకపోవడం అనేది కేవలం ఒక నియమం కాదు, అది మనల్ని మనం గౌరవించుకునే ఒక మార్గం, మన అంతర్గత విలువలు కాపాడుకునే ఒక ప్రక్రియ. రాహులుడి కథలో చెప్పినట్టు అబద్ధం మనల్ని లోపలి నుంచి ఖాళీ చేసేస్తుంది. అంతేకాకుండా ఆ 5 రకాల మాటల వర్గీకరణ మనకు రోజూ ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ టూల్ లాంటిది. ఇది కేవలం అబద్ధం చెప్పకు అని ఆగిపోలేదు. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేదానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. మాట్లాడే ముందు ఒక క్షణం ఆగి, నా మాట నిజమా, దీనివల్ల ఏమైనా ఉపయోగముందా, ఇది ఎదుటివారికి ప్రియంగా ఉంటుందా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు. మన సంబంధాలు, మన సమాజం చాలా మెరుగుపడతాయి. ఈ నియమం వెనుక ఉన్న లోతైన కరుణ కూడా నాకు బాగా నచ్చింది. ఇతరులను బాధించకూడదు, వారికి మేలు చెయ్యాలి అనేదే అంతిమ లక్ష్యం. ప్రయోజనం లేని కఠినమైన సత్యం కూడా ఒక రకంగా హింసే కావచ్చు. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం మన వ్యక్తిగత శుద్ధి గురించే కాదు, సమాజంలో సామరస్యం గురించి కూడా. మన మాటలు సమాజంలో నమ్మకాన్ని పెంచాలిగాని తగ్గించకూడదు. మాటలతోనే మనం బంధాల్ని కలుపుతాం, మాటలతోనే వాటిని తెంచుకుంటాం. అందుకే బుద్ధుడు దీనికింత ప్రాధాన్యతిచ్చాడు. ఈ చర్చ మన శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చి వెళుతుందని ఆశిస్తున్నాను. అబద్ధాలను, హానికరమైన మాటలను నివారించడం ఒక ఎత్తు. కానీ మనం ఇంకో అడుగు ముందుకు వేసి, మన మాటలను చురుకుగా, ప్రయోజనకరంగా, కరుణతో ఎలా ఉపయోగించాలి అని ఆలోచించడం మరో మెట్టు. కేవలం చెడును ఆపడమే కాకుండా మన మాటల ద్వారా మంచిని ఎలా సృష్టించగలం? ఇది ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న. మాట అనేది ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని మనం విధ్వంసానికి కాకుండా నిర్మాణానికి ఎలా వాడగలం? ఇది మనమందరం ప్రతిరోజు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.